మనకి వంట బాగా వచ్చు అని కాన్ఫిడెంట్‌గా చెప్పేది ఎప్పుడండి? అది బాగా కుదిరినప్పుడే గదా! అలా ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా మిమ్మల్ని మీరు? అంటే ఏందక్కా అలాగా అంటారా? అంతే గదండీ! మనకి వంట అనేది కరెక్ట్‌గా ఉప్పు, కారం అన్నీ గూడా మధ్య మధ్యలో చూడకుండా వంటంతా అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత కరెక్ట్‌గా ఉంది అని అనిపించినప్పుడే వంట మనం పూర్తిగా నేర్చుకున్నట్టనమాట. అలాగే చేస్తాను నేనైతే మటుకు. ఇప్పుడు కూర చేస్తా ఉంటాను గదా! మధ్యలో ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? ఏందని జెప్పి మధ్య మధ్యలో అయితే చూడననమాట. ఒకేసారి అన్నీ కలిపి పెట్టి ఇంక లాస్ట్‌లో కూర అయిపోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేస్తాను. తగ్గితే కొంచెం ఉప్పు కొంచెం అటు ఇటు ఉండాల్సిందే గానీ మిగతాయన్నీ కరెక్ట్‌గా సరిపోతాయనమాట. ఈరోజు మునక్కాయ కూర చేద్దాం. మునక్కాయలున్నాయి ఫ్రిడ్జ్‌లో ఉండయి కొంచెం బయట పెట్టండి అని చెప్పినాను మా ఆయనకి. చూస్తున్నారు కదా! గిన్ని నిండుగా మునక్కాయలుంటే అయన్నీ బయట పెట్టేశారనమాట. అన్ని కాయలు చేస్తే మొత్తం మీరే తినాలంటే అమ్మా అంటున్నారు. ఇంక మిగతా కాయలన్నీ తీసి పక్కనైతే పెట్టేసి సాంబార్‌లోకి ఉంటాయి కదా అని చెప్పి ఇంక మునక్కాయ పులుసయితే చేస్తున్నాను. సాంబార్ చేయాలి. నిన్నైతే బీరకాయ పప్పు చేశాను గదా! అందుకే మునక్కాయ కూరైతే చేస్తున్నా ఇవాళ.